గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు మంగళవారం. మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ఈ 25,077లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,085లో ఏర్పడింది. నియరెస్ట్గా ఏర్పడింది, కానీ హైలో ఏర్పడింది ఒక మనకు 6 పాయింట్లు. అది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం ఆడ్ చేసుకున్న పీఈసీలు 25,300 పీఈ అయితే దీంట్లో యాడ్ చేసుకున్న సిఈ 24,700 సిఈ. ఒకసారి మనం సిఈని గమనిద్దాం. ఇక్కడ సిఈని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఈరోజు ఒక 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ రెడ్గా ఏర్పడి ఇది నిన్నటి క్లోజింగ్ అయినా దీన్ని బ్రేక్ చేయకుండా ఇది క్లోజ్ అయినట్లయితే ఇది మనకు మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది మనకు ఎక్కువ ఏర్పరిచింది, అయినా కూడా దీన్ని చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది దీని మీద నుండి ఇక్కడికి వెళ్ళి తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా దేని మీద మనకు క్లోజ్ అనేది ఈ విధంగా క్లోజ్ అవ్వడం వల్ల మూమెంట్ అనేది మనకు 402 నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 510 దాకా వెళ్ళింది. ఓకేనా, 510 దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం దీని చుట్టూ ఏమన్నా మనకు చాలా ఏర్పడేది. ఓకే, చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని మనకు ఎక్కడ మనకు ఈ మధ్యలో ఇది మనకు ఇలాంటి విక్కు ఏర్పరిచి మళ్ళీ పైకి వెళ్ళలేదు, డైరెక్ట్ ఇది కింది రావడం జరిగింది. ఒక్కొక్కసారి మనకు ఏమవుతుందంటే ఇది మనకు ఈ 15 క్యాండిల్ ఉంది కదా, ఇది మనకు ఇక్కడ నుంచి వెళ్ళి అంటే నేను క్లోజింగ్ అయిన క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ, లేదా ఈ 915 క్యాండిల్ నుంచి మనకు మూమెంటం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఇది ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుందో ఆ తర్వాత మళ్ళీ ఇది దీనిపైన మనకు మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ 409 రూపాయల నుండి మళ్ళీ ఇది ఈ విధంగా ఒకసారి పై నుంచి కిందికి వచ్చింది అన్నట్లయితే మళ్ళీ ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనకు ఏమవుతుంది, ఈ పీఈలు అనేటివి మళ్ళీ ఇది డౌన్ సైడ్కు రావడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే మనకు 409 నుండి మళ్ళీ ఇది 477 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 448 నుంచి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది, ఇది 526 దాకా వెళ్ళింది. అంటే దీంట్లో మనకు ఒక విక్ ఏర్పడింది, కానీ క్లోజింగ్ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే దీని బాడీని ఇది క్లోజ్ చేసిందో ఇది ఇక్కడ నుండి మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చి ఈ విధంగా మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళిందో అది సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ అక్కడిని ఇది క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు ఈ సిఈలో. అదేవిధంగా మనం పీని గమనించినట్లయితే ఒకసారి పీఈ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. దీని మనకు నియరెస్ట్ ఏర్పడింది కాబట్టి ఇది మనకు దగ్గరని మనకు గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్గా మారి ఆ తర్వాత ఇది దీన్ని 915 క్యాండిల్ క్లోజ్ చేసింది. క్లోజ్ చేయడం వల్ల ఇది ఇంత లాంగ్ రావడం జరిగింది. ఇది మళ్ళీ 100 రూపాయల నుండి మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ 923 క్యాండిల్ అనేది ఇక్కడకు ఉంది, ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ దీని కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక యూ షేప్ ఏర్పడుతుంది. ఇక్కడ ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి ఇది 80 రూపాయల నుండి మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని ఇందులో ఇది మనకు 197 దాకా వెళ్ళడం జరిగింది. ఒక్కసారి మనకు ఈ విధంగా పీఈ పడ్డప్పుడు మనకు కాల్స్ పెరగడం జరిగింది. మళ్ళీ సిఈ పడ్డప్పుడు ఇది మనకు మళ్ళీ పీఈ పెరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పీఈ పడ్డప్పుడు మళ్ళీ కాలు పెరిగింది. తర్వాత మళ్ళీ మనకు పీఈ అనేది పెరిగింది. అంటే దీంట్లో మనకు 2 సార్లు కాళ్ళు 2 సార్లు పుట్టు అనేది పెరగడం జరిగింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న సిఈలు ఇక్కడ ఈ 25,100 సిఈ నుంచి గమనిద్దాం. ఇక్కడ మనం 25,100 సిఈ ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ ఇది 39 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 121 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ మొత్తం డౌన్ అయింది. దీంట్లో మళ్ళీ మనకు విక్ వచ్చి మళ్ళీ మనకు పైకి వెళ్ళింది ఏమీ లేదు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది 34 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 130 దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు 2 టైమ్స్ రావడం జరిగింది. ఎప్పుడైతే మనకు మెయిన్ సి అనేది దాని హైకి టచ్ అయిందో ఆ తర్వాత మళ్ళీ అదే విధంగా ఇది మనకు కిందే రావడం జరిగింది. ఓకేనా, అంటే ఇది మనకు సి అనేది మనకు ఎప్పుడైతే ఈ 25,100 సి అనేది 0 కావాలి కాబట్టి మనకు ఈ విధంగా కింది రావడం జరిగింది. ఓకేనా, దాని కిందనే క్లోజ్ అవుతుంది కాబట్టి
మార్కెట్ చూసినట్టయితే క్లోజింగ్ 108లో క్లోజ్ అయింది. అంటే మనకు 108 అంటే మనకు 25,100 సి అనేది మనకు జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,150 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఎప్పుడైతే మనం ఇవన్నీ చూసినట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ నుంచే సపోర్ట్ తీసుకుంది. మనం నిన్న కూడా వీడియో జరిగింది. ఎప్పుడైతే మనకు నిన్నటి క్లోజింగ్ మీద మనకు సపోర్ట్ తీసుకుంటుందో ఇది మనకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని. ఇక చూసుకున్నట్లయితే ఇది 23 రూపాయల నుండి ఇది మనకు 81 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక టైం చూడండి, ఇక్కడ మనకు కరెక్ట్ 10 గంటల దాకా ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఓకేనా, 10 నుండి మళ్ళీ ఇది మెల్లమెల్లగా డ్రాప్ అవ్వుకుంటూ మళ్ళీ ఇది 11:39కి అంటే ఈ టైంకి మొత్తం కిందికి రావడం జరిగింది. మళ్ళీ 18 రూపాయల నుండి మళ్ళీ ఇది 51 రూపాయకి, తర్వాత మళ్ళీ ఇది 29 రూపాయల నుండి మళ్ళీ ఇది 82 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది జీరో కావడం జరిగింది 150 సి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,000 ఒకసారి మనం ఈ 50ని కూడా గమనిద్దాం. 25,050 ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది మనకు 915 క్యాండిల్, ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. మళ్ళీ ఇది కూడా మనకు సమానంగా 71 రూపాయల నుండి ఏకంగా ఇది 169 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అంటే మనకు 70 రూపాయలు ఖచ్చితంగా ఇది మనకు 100 పాయింట్లు ఇచ్చే అవకాశాలు అవ్వబడుతున్నాయి. ఇది 65 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా ఇది 180 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మొదట మనకు ఇక్కడకి వెళ్ళింది, ఇక్కడ 12 గంటల వరకు ఇది మనకు 133, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 103 రూపాయల నుండి మళ్ళీ ఇది 179 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ హై అనేది మనకు 2 గంటల టైంలో ఆ టైంలో దీని హై చేరుకున్నట్లయితే ఇది మనకు మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఇట్లా చాలాసార్లు జరిగింది. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే మనం ఈ 25,000 సి ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 100 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది, మనకు 213 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 104 రూపాయల నుండి మళ్ళీ ఇది 181 రూపాయలకి, ఆ తర్వాత మళ్ళీ ఇది ఇది మళ్ళీ 152 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా ఇది 230కి వెళ్ళింది. ఎప్పుడైతే ఇవన్నీ దీని మార్కెట్ హైకి చేరుకున్నాయో ఇది మనకు ఈ విధంగా కిందికి రావడం జరిగింది మళ్ళీ 101 రూపాయకి. అదేవిధంగా మనం పీని గమనిద్దాం. దీంట్లో మనకు 2 టైమ్స్ మనకు పైకి కిందికి వెళ్ళడం జరిగింది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 25,950 కాల్ ఇది చూసినట్లయితే మనకు 3సారిగా ఈ విధంగా పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇది మనకు ఎప్పుడైతే 915 క్యాండిల్ 915 నిన్నటి క్లోజింగ్ అయినా ఆ క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది కూడా ఒకసారి పెరగడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా ఒకసారి మనం పీలను గమనిద్దాం. ఇందులో మనం చూసినట్లయితే ఈ 25,100 పీఈ కొంచెం స్టార్ట్ చేద్దాం. ఇది చూడండి, ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ గ్రీన్గా ఏర్పడి ఆ తర్వాత ఏర్పడింది రెడ్ క్యాండిల్ ఇది మళ్ళీ మనకు డౌన్ కూడా జరిగింది. ఇది పెరిగే ఛాన్స్ తక్కువ ఉంది కాబట్టి ఇది 11 రూపాయల నుండి ఇది మనకు 39 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మార్కెట్ ఈ టైంలో పెరిగింది, కాకపోతే ఇవి పెరగలేదు. అంటే మనకు పెరిగే ఛాన్స్ లేదని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? ఇది మనకు పెరిగే ఛాన్స్ లేదు ఈ టైంలో. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే ఈ 25,150 పీఈ ఇది 150 పీఈ చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ ఇక్కడ రెడ్గా ఏర్పడింది, గ్రీన్గా ఏర్పడి ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ నుంచి ఇది ఇంత క్లోజ్ అయింది. ఇది మళ్ళీ మనకు 18 రూపాయల నుండి మళ్ళీ అంటే మనకు మార్కెట్ ఏర్పడింది 25,080లో, కానీ 100 రూపాయలది పీఈ మనకు సరిగా పెరగలేదు. 150 పీ నుంచి మనకు పెరగడం జరిగింది, అంటే కింద నుంచి పై పెరిగినప్పుడు. ఇది చూసినట్లయితే 18 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది ఒక 71 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఎప్పుడైతే లాస్ట్ మూమెంట్లో మనకు మెయిన్ పీ అనేది సపోర్ట్ తీసుకుందో ఇది 3 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 47 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,200 పీ ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఎప్పుడైతే మార్కెట్ అనేది పెరిగినప్పుడు ఈ విధంగా కిందికి రావడం జరిగింది. కానీ దీంట్లో మనకు మూమెంట్ ఉంది, ఇది మనకు గుర్తించాలి. అంటే మనకు మార్కెట్ అనేది ఎక్కడి నుంచి హై నుంచి డ్రాప్ అవుతుందో మనం ఆ పీఈని మనం క్యాచ్ చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చూసినట్లయితే ఇది 36 రూపాయల నుండి ఇది మనకు 112 రూపాయల దాకా వెళ్ళింది. అంటే మార్కెట్ అనేది నిఫ్టీ అనేది 25,200 నుంచి డౌన్ కావడం జరిగింది.
25,200 నుంచి డౌన్ అయినప్పుడు ఇది 25,200 పి అనేది తక్కువ రేట్లో ఉంటుంది. ఆ టైంలో మనకు 35 రూపాయల నుంచి ఇది 112 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ పెరగడం వల్ల మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయ్యి ఇది మనకు ఇక్కడ 30 రూపాయలు ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు 8 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇది 9 రూపాయల నుండి ఇది 2 గంటల 10 నిమిషాలకు ఇది 11 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 9 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. చూడండి ఎంత తేడా ఉందో. ఇక్కడ 38 రూపాయల నుండి 30 రూపాయల నుండి ఇక్కడ మనకు 10 రూపాయల దాకా వెళ్ళి ఇక్కడ నుంచి మనకు 9 రూపాయలకి వెళ్తే ఇది మనకు 10 రూపాయల నుండి ఇది మనకు మళ్ళీ మార్కెట్ ఇది మనకు 98 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చివరిగా ఒకసారి మనం ఈ 25,250 పి ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా అంతే. ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది నిన్న క్లోజింగ్ ఇది మనకు 915 క్యాండిల్ గ్రీన్గా ఏర్పడింది ఇక్కడ. ఓకేనా, గ్రీన్గా ఏర్పడింది. తర్వాత రెడ్ క్యాండిల్ నుంచి వెళ్ళి మనకి ఈ విధంగా డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత ఇది మనకు ఎప్పుడైతే మార్కెట్ 200 నుంచి మనకు కిందికి వస్తుందో అప్పుడు ఇది 60 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, 150 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయ్యి ఇది మళ్ళీ మనకు 30 రూపాయల నుండి, అంటే అక్కడ 67కి 30 సగానికి పడిపోయింది. మళ్ళీ 30 రూపాయల నుండి ఇది మనకి ఏకంగా ఇది 148 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, మనకు ఎప్పుడైతే మార్కెట్ అనేది దాని హైకి ఈరోజు మార్కెట్ అనేది 25,200 నుంచి డౌన్ అయింది కాబట్టి ఇది మనం 25,250 పీలను మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ 25,100 అంటే మార్కెట్ ఎక్కడ అయిపోయిందో చూడాలి మనం. ముఖ్యంగా మనకి ఏర్పడింది 25,086లో కాబట్టి మనం 80 అంటే 100 పాయింట్స్ మనకు దగ్గర ఉంది కాబట్టి మనం 150 కానీ 200 250 ఈ విధంగా చూసుకున్నట్లయితే పెరిగే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా మనకు పుట్ అనేది పడ్డదనుకోండి, మనకు 25,000 మనకు చూసినట్లయితే ఇది మనకు 200 దాకా 200 నుంచి మనకు 25,000 దాకా పుట్టు పడ్డప్పుడు మనం కాలు ఏది చూడాలంటే మనం 25,000 కాల్ మాత్రం చూడాలి. అక్కడ మనం అంటే మనం 25,200 కాల్ చూడకూడదు, 25,000 కాల్ చూడాలి. అంటే ఎక్కడ నుండి మనకు పెరగడం స్టార్ట్ అయిందో మనం అక్కని చూసుకున్నప్పుడు ఆ ప్రీమియమ్స్ అనేవి ఆ టైంలో తగ్గడం జరుగుతుంది. అప్పుడు అది మళ్ళీ మంచి మూమెంటం తీసుకున్నప్పుడు మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. చాలా జాగ్రత్తగా దీంట్లో మరీ చెప్తున్నా, ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ నుంచి నిన్న క్లోజింగ్ అయినా 15 క్యాండిల్ అనేది నుండి మనకు మూమెంటం తీసుకుంటుందో తర్వాత మళ్ళీ అది ఆ 915 క్యాండిల్ని క్లోజ్ చేస్తుందో అప్పుడు అది మళ్ళీ మనకు మంచి మూమెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి గుర్తుంచుకోండి. మళ్ళీసారి చూపిస్తుంది ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఎప్పుడైతే ఒక చూద్దాం, ఇక్కడ ఇది చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 915 క్యాండిల్. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ బాడీ ఇక్కడ విక్ కానీ ఇక్కడ ఇది బాడీ కానీ ఇక్కడ మనకు దీని నుంచి సపోర్ట్ తీసుకొని మరో క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది. ఇది మనకు మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.